ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 నిర్వహిస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా భావిస్తుంది. ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులు సమన్వయం చేసుకుంటూ ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి మొత్తం పర్యవేక్షిస్తున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిపి ఇక్కడ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో సిఎస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, వికాస్ రాజ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు చాలామంది కూడా ఇక్కడ ఈ సదస్సులో ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొని ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఇక్కడ మొత్తం అంటే ఈ ప్రవేశ మార్గం ద్వారా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్స్ లోపలికి వెళ్తారు. ఇక్కడ శ్రీశైలం హైదరాబాద్ నుంచి రహదారి నుంచి రాచులూరు అనే విలేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎడమ వైపు లోపలికి 8 నుంచి 9 కిలోమీటర్ల దూరం వచ్చాక ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీ సదస్సుకు వస్తారు. ఇక్కడ ఈ మార్గం మీదుగా ఇక్కడ నుంచి లోపలికి ప్రవేశిస్తారు. ఇక్కడ నుంచి ప్రవేశించిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక టన్నల్ నుంచి ప్రధాన ద్వారంలోకి వెళ్తారు, ప్రధాన సదస్సులోకి వెళ్తారు. అక్కడ నుంచి మిగతా కార్యక్రమాలు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి వేదిక ఏర్పాట్లకు సంబంధించి కూడా మొత్తం అన్ని శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న తీరుకు సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ సదస్సు ఇందులో చర్చించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులందరూ కూడా సమావేశం నిర్వహించి రోజువారీ పనులను కూడా పురోగతిలో పరీక్షిస్తున్నారు. అయితే ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కొన్ని శాఖల మధ్య సమన్వయం లేకపోవడంలో కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నట్టు కూడా గుర్తించి ఆ శాఖల అధికారులను కూడా హెచ్చరించారు. ఇక్కడ అగ్నిమాపక శాఖ అధికారులు ఇక్కడ రోజు జరుగుతున్న పనులకు సంబంధించి పురోగతి కాస్త తక్కువగా ఉందని చెప్పి ఇతర అధికారుల నుంచి తెలుసుకున్న శ్రీధర్ బాబు వాళ్ళని హెచ్చరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో మొత్తం అన్ని శాఖల అధికారులు ఆయా శాఖల పురోగతికి సంబంధించి స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాల పురోగతిని ఏ విధంగా మొత్తం అదే కాకుండా మొత్తం ఇక్కడ ఏ విధంగా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న దానికి సంబంధించి కూడా ఇక్కడ చేస్తారు. ప్రస్తుతం ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సార్ ఈ సమీక్ష సమావేశం సంబంధించి సిఎస్ గారు సార్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన పనులను సమీక్షించడానికి సిఎస్ గారి ఆధ్వర్యంలో మరి పనులన్నిటిని కూడా వారు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన ఈ పనులకు సంబంధించిన సమీక్ష చేస్తూ ఉన్నారు. వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయి, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది దిగ్గజాలు ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి రానున్న సందర్భంలో ఏదైతే విజన్ డాక్యుమెంట్ని మరి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయబోతా ఉన్న తరుణంలో 2047 సంవత్సరానికి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందే విధంగా మా ప్రయత్నం, మా ఆలోచన, మా దృక్పథాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే చాలామందితోని సంప్రదింపులు చేస్తూ ఈరోజు స్పెషలిస్ట్తోని, స్టేక్ హోల్డర్స్తోని, వ్యాపారవేత్తలతోని, పారిశ్రామికవేత్తలతోని, విద్యార్థులతోని, విద్యావేత్తలతోని, అనేక మందితోని కూడా అంటే అన్ని రంగాలకు సంబంధించిన నిష్ఠార్థులతోని సంప్రదింపులు జరిపి ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తూ ఉన్న తరుణంలో మన గురించి కాదు, భవిష్యత్ తరానికి సంబంధించి నిజమైన బంగారమైన బాట వేయాలనే ఒక ఉద్దేశం మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. మరి కార్యాచరణ భాగంలోనే మరి ఇక్కడికి మరి ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉన్న సందర్భంలో ఈరోజు మా అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద స్థాయిలో
ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎక్కడ కూడా ఎవరికి కూడా మరి ఇబ్బంది రాకుండా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్, ప్రస్తుతం $1 ట్రిలియన్ ఎకానమీ, $3 ట్రిలియన్ ఎకానమీ, దాని లక్ష్యంగా విధించుకున్న సంవత్సరాలు ఏంటి? దానికి కోసం మీరు ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు 2034 $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని, 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే మా గోల్. ఆ క్రమేణా వివిధ రంగాలకు సంబంధించి ఏ ప్రణాళికలను చేసుకొని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి మరి వారికి సంబంధించిన ఆలోచనలు కూడా తీసుకొని మరి చాలా సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్న చాలామంది సీనియర్ అధికారులకు సంబంధించి కూడా రాబోయే కాలంలో ఏ విధంగా మనము $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని వారి ఆలోచనలు, డిపార్ట్మెంట్కు సంబంధించిన ఇతర మిత్రుల ఆలోచనలు, ఈరోజు అన్ని తీరురీత్యా ఈరోజు కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్ అంటే పూర్తి స్థాయిలో ఈ డాక్యుమెంట్ కేవలం ఏదో ఇవాళ పెట్టాం రేపటికి ఆచరణ సాధ్యమా అని కాకుండా ఆచరణ సాధ్యమయ్యే విధంగా ఈరోజు మా ఆలోచనలు పెట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు కానీ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కానీ అందరూ కూడా అదే ఆలోచనతో రేపటి నుంచి ఈ విధమైన కార్యాచరణ తీసుకొని వెళ్ళాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే మన దగ్గర శక్తి ఉంది, యుక్తి ఉంది, వనరులు ఉన్నాయి. అన్నిటిని కూడా తోడు యువత ఉంది మన పక్షాన, మరి మనకున్న అనుభవం ఉంది, నైపుణ్యాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా తోడు చేసుకొని తప్పకుండా $3 ట్రిలియన్ ఎకానమీ తప్పకుండా చేసి తీరుతాం. ఆ స్థాయికి చేరుకోవాలంటే ప్రొడక్షన్ అనేది, ఎక్స్పోర్ట్స్ ఇంకా చాలా ఉంటాయి కదా సార్, దానికి సంబంధించిన పాలసీలు ఏముండవు? అందుకోసమే చెప్తా ఉన్నాం. దీని గురించి ముందుగా నుంచే ఆలోచన చేసి ఈరోజు మేము ఉదాహరణకు చెప్తాను, నేను పరిశ్రమల శాఖకు సంబంధించిన మంత్రిగా ఈరోజు MSME పాలసీ తీసుకొచ్చాం. సూక్ష్మ మధ్యతర చిన్నతర పరిశ్రమలకు సంబంధించి ఎక్కడైతే ఉపాధి రంగానికి పెద్ద అవకాశం ఉంటుందో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి MSME పాలసీ తీసుకొచ్చాం. మా విజన్ అంతా కూడా 2047 $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని. ఈరోజు గ్లోబల్ కేపబిలిటీస్ సంబంధించిన అంశం విషయంలో ఒక పాలసీ నిర్ణయం తీసుకుపోతాను. పరిశ్రమలు, పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా జరగాలి. ఈరోజు సెమీ కండక్టర్స్ ఉంది, దానికి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఉన్నాయి, వాటికి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంతో పాటు ఈరోజు మళ్ళొక్క మారు మరి ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో వివిధ అంశాలకు సంబంధించి ఇక్కడ ఉన్న టెక్నాలజీని చేసి ముందుకు పెట్టి ఇంటిగ్రేట్ ఏ విధంగా చేసి దానికి తోడు ఒకటే పరిశ్రమలు కాదు, వివిధ గ్రోత్ ఇంజన్స్ ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి, టూరిజం కానీ ఇంకా అనేక అంశాలు ఏదైతే స్టేట్ ఎకానమీకి వీరు ఉపయోగపడతారు అనేది దాని పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయని అంశం. ఉదాహరణకు చెప్తా ఉన్నాను, టూరిజం అనేది. ఈ టూరిజం అనే అంశము రేపు 2034 వరకు, దాని తదుపరి 2047 వరకు మొత్తం ఇక్కడ ఉన్న మన వనరులను ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలో చూపెట్టి వనరులను ఏర్పాటు చేసుకొని తిరిగి ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నేను ఉదాహరణకు చెప్పినాను. అట్లానే అన్ని రంగాల్లో ఏ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడాలి, అది ముఖ్యం. ఉపాధి పెరగాలి, అది చాలా ముఖ్యం. దానికి తోడు పెట్టుబడులు రావాలి. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అభివృద్ధి జరగాలి. ఆర్థిక అభివృద్ధి ద్వారా ఈరోజు సంక్షేమం కూడా అదే క్రమంలో పెద్దకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం భాగంలోనే ఈరోజు $1 ట్రిలియన్ ఎకానమీ. అదేవిధంగా తెలంగాణ రైజింగ్ అంటే ఒక వాణిజ్యం వ్యాపారం చేయడానికి కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు సరిసమానంగా ముందుకు తీసుకెళ్లి $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. చివరిగా ఒక ప్రశ్న సార్, వికసిత్ భారత్ 2047లో భాగంగానే ఇక్కడ కూడా లక్ష్యం విధించుకొని చేస్తున్నాం చెప్తున్నారు కదా, సెంట్రల్కి స్టేట్కి కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది, ఇచ్చిపుచ్చుకునే విధానం కానీ మిగతా విషయాల్లో, ఎందుకంటే $1 ట్రిలియన్ $3 ట్రిలియన్ అనేది చాలా పెద్ద లక్ష్యం కదా, కేంద్రం సహకారం ఉండాలి,
ప్రొడక్షన్ మిగతా అన్ని నిమిషాల్లో మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. ఈరోజు సిద్ధాంతపరంగా ఈరోజు వేరే ఇతర పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంక్షేమం అభివృద్ధి విషయంలో మేము ఈరోజు బేషిజాలకు పోకుండా తప్పకుండా ఈరోజు మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రితోని మంత్రులతోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉన్న పాలసీ విధానంలో కూడా ప్రధానంగా మాకు ఎక్కువ వనరులు రావాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. వారి తోడు తీసుకుంటాం. మరి అదేవిధంగా వారి సమన్వయంతోనే ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అది స్పష్టం మా వైఖరి. ఓకే సార్, సిఎస్ గారు ఇన్విటేషన్ ఎవరు సార్? ఇన్విటేషన్ దీనికి సంబంధించి ఇంత పెద్దగా సదస్సు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను కానీ ఇతర అంటే ఎలన్ మస్క్ లాంటి ప్రపంచ దిగ్గజాలను కూడా ఇన్వైట్ చేస్తున్నట్టుగా దానికి సంబంధించిన వివరాలు. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమం అంటే పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ అంటేనే జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఈ రకంగా రకరకాల రంగాల్లో నిష్ణాతులందరినీ కూడా పిలవడానికి కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు ఒక 2000 మందికి పైగా మొత్తం అంతా కూడా ఇప్పటిదాకా ఆహ్వానాలు మేము పంపించాం. వారిలో చాలామంది మేము ఇప్పటికే వస్తామని చెప్పి మాకు కన్ఫర్మేషన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి వీరందరికీ కూడా తగినటువంటి విధంగా వారు ఏ సెషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, మన రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రణాళిక ఎలా ఉంది, విషన్ డాక్యుమెంటు దార్శనిక పత్రం ఎలా ఉంది, దానిలో ఏ రకంగా వారు కూడా పాలు పంచుకుంటారని చెప్పి ఇప్పటిదాకా వారితో చర్చించడం జరిగింది. తప్పకుండా పెద్ద సంఖ్యలో వీరంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి నమ్మకం మాకున్నది. అంటే ప్రాజెక్ట్కి సంబంధించి అంటే వివిధ శాఖల మధ్య స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ విధంగా ఉంది సార్? తెలంగాణకు సంబంధించిన అభివృద్ధిని చూపించడం కానీ లేకపోతే సంస్కృతి సంప్రదాయాలు ప్రదర్శించడం దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే 2 రోజుల కార్యక్రమం కాబట్టి మొట్టమొదటి రోజున ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం గత 2 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏముంది, కార్యక్రమాలు ఏముంది అని చెప్పి వీటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి తెలియజేయడం జరుగుతుంది. 2వ రోజున ముఖ్యంగా 2034కు మనం ఏమి టార్గెట్స్ పెట్టుకున్నాం, 2047కి ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం అనేటువంటిది వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి 2 రోజుల కార్యక్రమాన్ని స్పష్టంగా విభజించుకొని ఈ రకంగా ప్రజలకు, ఆ తర్వాత మన రాష్ట్ర ప్రజలకు, దేశంలో వారందరికీ కూడా ఈ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, పథకాలు ఎలా ఉండబోతున్నాయి, పాలసీలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రకమైనటువంటి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది స్పష్టంగా తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో దాదాపు పైగా అతిథులే వచ్చే అవకాశం ఉంటుంది. అంతే జాతీయ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ దిగ్గజాలు కూడా ఈ సదస్సుకు వస్తారు. కాబట్టి ప్రస్తుతం రాచకొండ సిపి సుధీర్ బాబు గారు కూడా ఉన్నారు. ఇక్కడ భద్రతకు సంబంధించి ఎందుకంటే ఇంత అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ వస్తున్నారు కాబట్టి పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఈ పోలీసులకు సంబంధించిన భద్రత ఏ విధంగా ఉందని తెలుసుకున్నాం. సార్, ఇక్కడ 8-9 తేదీలకు సంబంధించి భద్రతా వివరాలు సార్. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది మన దగ్గర, గ్లోబల్ సమ్మిట్. ఇది మీరు ఇక్కడ కొత్త ప్లేస్లో ఇటువంటి ఒక సమ్మిట్ సంబంధించిన అన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఒక అయితే వచ్చిన అతిథుల్ని ఇక్కడ తీసుకురావడం ఇంపార్టెంట్ ఇష్యూ. సో వాళ్ళు ఎక్కడైతే స్టే చేస్తున్నారో అవి మాకు ఆల్రెడీ లిస్టెడ్ అవుట్ ఉన్నాయి. వాళ్ళకి మేము లైసెన్స్ చేస్తూ దాని తర్వాత ఒక పైలట్ ఒక ఆఫీసర్ని మేము అపాయింట్ చేస్తూ వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. బై రోడ్ వస్తారు ఓఆర్ఆర్ పై నుంచి. చాపర్లో కూడా వచ్చడానికి ఇక్కడ 3 హెలిప్యాడ్స్ కూడా ఉన్నాయి. ఆ 2 రకాలుగా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొందరు డెలిగేట్స్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారు కాబట్టి అందరినీ మేము వాళ్ళ బస్సులో కూడా రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత 2 days ఇక్కడ ఉంటుంది. దీనికోసం మేము 3 సెక్షన్స్గా మా డ్యూటీని డివైడ్ చేసి 3 షిఫ్ట్స్ పెట్టుకొని 3 షిఫ్ట్స్లో వాళ్ళు యాక్టివిటీ చేస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ మా ఆఫీసర్స్ ఎవరైతే బందోబస్తులో ఉంటారో వాళ్ళకు ఒక 4 ఫంక్షన్ హాల్స్ చూసాము చుట్టుపక్కల. అక్కడ వాళ్ళు విడిదికి ఏర్పాటు చేయడం, మళ్ళీ తొందరగా వచ్చి డ్యూటీ చేయడానికి ఉంటుంది కాబట్టి ఏర్పాటు చేశాం. అంతేకాకుండా హెలిప్యాడ్ దగ్గర కూడా దాని సెక్యూరిటీ పరంగా చూస్తాం. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్లో కూడా ఒక 3 ఇంటర్సెప్టర్ వెహికల్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది మెయిన్ ఏరియా ప్రాంతంలో. అరౌండ్ ద విలేజెస్లో కూడా పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నాం. దాంతో ఈ ప్రాంతంకు ఒక మంచి ఉన్నతిని తీసుకొస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఉత్సాహంగా దీంట్లో బాగా ఏర్పాటు జరగాలని చూస్తున్నారు. దాని తగ్గట్టుగా మేము చేస్తాం. సెక్యూరిటీ పరంగా కూడా టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం.
దాని తర్వాత మాకు సీసీ కెమెరాస్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని బెటర్ వేలో ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. పార్కింగ్ సంబంధించిన వివరాలు ఏంటి సార్? ఎందుకంటే వీఐపీలు, వీవీఐపీలు, మంత్రులు చాలా మొత్తం దాదాపు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ 2 రోజుల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉంటుంది. ముందు రోజు ఆ తర్వాతి రోజుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా పర్యవేక్షణకు మొత్తం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కదా. దానికి సంబంధించి భద్రతకు సంబంధించి ఎంతమందిని ఇక్కడ కేటాయిస్తున్నారు సార్? ఎస్, పార్కింగ్ గురించి ఒక 10,500 వెహికల్స్ పార్క్ అయ్యే విధంగా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రౌండ్స్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భద్రతా పరంగా అంటే ఫ్లాలెస్ ఎక్కడైనా వాళ్ళు అలర్టింగ్ అయిన తర్వాత పార్క్ చేసినాక మళ్ళీ వచ్చి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎట్లా వచ్చి ఉపయోగించడానికి పార్క్ చేసి టేక్ ఆఫ్ అని వెళ్ళడానికి ఎట్లా చేయడం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం మేము కోఆర్డినేషన్ ఉంటుంది, ఎక్కడ పార్క్ చేస్తారు, ఏ ప్లేస్లో నుంచి ఎక్కడి వరకు రావాలని చెప్పి డ్రైవర్స్ కూడా మేము బ్రీఫ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏ ప్లేస్లో ఎవరు పార్క్ చేయాలని చెప్పేసి ముందే పాసెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ కలర్ కోడ్ కూడా వాళ్ళ సేమ్ పాస్కి ఆ ప్లేస్ ఆఫ్ పార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళి నీట్గా పార్క్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో సెన్సర్స్తో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంట్రీ ఏ ప్లేసెస్లో ఎక్కడికి వెళ్ళాలనేది కూడా కోఆర్డినేట్ చేస్తుంటుంది. పార్కింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్. ఎక్కడ ఇబ్బంది లేకుండా స్మూత్ ఫ్లో వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఓకే సార్, చెక్కింగ్ సంబంధించిన వివరాలు ఏంటి సార్? ఎందుకంటే లోపలికి అనుమతించే క్రమంలో ఎన్ని విధాలుగా చెక్కింగ్ చేయనున్నారు, దానికి సంబంధించిన భద్రతా అంశాలు అంచెలు ఎన్ని విధంగా ఏర్పాటు? ఇప్పుడు దీనికోసం మనం ఇప్పుడు విజ్క్రాఫ్ట్ ఒక ఈవెంట్ మేనేజింగ్ ఏజెన్సీ ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విజ్క్రాఫ్ట్ కోఆర్డినేషన్తో పాటు మనము మన స్టేట్ టెక్నాలజీ పరంగా చాలా హై స్టాండర్డ్స్ను ఎవాల్వ్ చేస్తాం మనం. దానికోసం అటువంటి మన ఐటీ డిపార్ట్మెంట్తో కలిసి మేము ఎంట్రీ ఆస్పెక్ట్స్ ఇక్కడ ఈ మీరు చూస్తున్నారు, ఇది మెయిన్ ఎంట్రీ. ఇట్లా వీఐపీస్కి ఒక ఎంట్రీ ఉంటుంది, డెలిగేట్స్ ఒక ఎంట్రీ ఉంటుంది. సర్వీస్ సెక్టర్ అంటే లోపల ఇన్సైడ్ యాక్టివిటీస్ కావాల్సినటువంటి సప్లై చేసేదానికి ఒక సర్వీస్ సెక్టర్ అది ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత పోలీస్ అధికారులు ఎంట్రీ పాయింట్ కూడా ఒకటి ఉంటుంది. ఇట్లా ఏ వరకు కూడా అందరు ఒకే దగ్గర కాంగ్రిగేట్ అయ్యి ఒకే దగ్గర నుంచి మూవ్ అవ్వడము ఇబ్బందులు ఉండే విధంగా ఏం లేకుండా ఫ్లాలెస్ వేలో మూమెంట్ ఈ స్మూత్గా సీమ్లెస్గా ఉండే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా ఒక ప్రశ్న సార్, నిఘా అనేది ఎంతో ఇంపార్టెంట్ కదా, కెమెరాలు కానీ దానికి సంబంధించి మొత్తం కమ్యూనికేట్ చేసుకోవడము అది ఏ విధంగా సార్ కంట్రోల్ రూమ్కి సంబంధించి? ఎంటైర్ ఏరియాని మేము నిఘా మీరు అంటారు కదా దాంట్లో పెట్టామని ఉంది. దానికి పీటీజెడ్ కెమెరాస్, ఫిక్స్డ్ కెమెరాస్ కూడా మేము చేస్తాం. మా కమాండ్ కంట్రోల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్ ICCC కూడా దీనికి కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ లోకల్ కమాండ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది, మా కమిషనర్ కమాండ్ కంట్రోల్ దీన్ని వీక్షిస్తుంది. ICCC కూడా కనెక్ట్ చేస్తాం. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ని మనము ఈ కొత్త ప్లేస్లో ఫిక్స్ చేయడం కష్టం కాబట్టి హైర్ చేసుకొని హై స్టాండర్డ్ కెమెరాస్ పెట్టి ఫిక్స్ చేసి వీటికి బెటర్ సెక్యూరిటీ సేఫ్టీ అందే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ సదస్సును ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూసేలా కూడా పోలీసులు తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబుతో పాటు డీజీపీ కార్యాలయానికి సంబంధించి ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా, ఐజీ పర్సనల్ మస్తిపురం రమేష్ రెడ్డితో పాటు ఈ విధంగా మొత్తం అన్ని శాఖల అధికారులు కూడా ఎంతో సమన్వయం చేసుకొని కూడా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. 8, 9వ తేదీలో జరిగే ఈ సదస్సులో భాగంగా ఈ రోజు నుంచి అంటే ఒక 5వ తేదీ వరకు కూడా ఇదంతా కంప్లీట్ చేసి ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇవాళ 2వ తేదీ, 3, 4, 5 ఈ 3 రోజుల్లో కూడా మొత్తం ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి ఆ తర్వాత అంటే 4, 5వ తేదీలో డ్రై రన్ నిర్వహించేలా కూడా. ఎందుకంటే ఇక్కడికి హైవే నుంచి ఇక్కడ లోపలికి వచ్చే ఏ విధంగా వస్తారు, ఏ విధంగా ఆ విధంగా మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా డ్రై రన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 6వ తేదీ లోపల సమావేశానికి సంబంధించి ఏ విధంగా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి ఆ విధంగా లోపల రన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మొత్తం 6వ తేదీ తర్వాత తిరిగి మొత్తం ఆ నిర్వాహకుల చేతులకు వెళ్ళిపోతుంది. 8, 9వ తేదీలో సదస్సు నిర్వహిస్తారు. 9వ తేదీ ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే కూడా ఏర్పాట్లు చేశారు. 3000 డ్రోన్ కెమెరాలు తో ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా మొత్తం సభనంతా కూడా విజయవంతం చేశారు. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అంటే తెలంగాణ అంతర్జాతీయంగా ఏ విధంగా ఎదుగుతుంది, ఇక్కడ ఉన్న అవకాశాలేంటి, ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలేంటి, ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని తెలియజెప్పేలా కూడా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాలను తెలియజెప్పే విధంగా కూడా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 నిర్వహిస్తున్నారు. 2047 నాటికి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న దానికి సంబంధించి కూడా ఇక్కడ సదస్సులో కూడా అన్ని ఆ అంశాలు తెలియజెప్పే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ అంటే ఆ విధంగా కూడా మొత్తం ప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి అన్ని శాఖల అధికారులు కూడా ఆ మేరకు తమ శాఖల పురోగతి ఏ విధంగా ఉందనే దానికి తెలియజెప్పే విధంగా కూడా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా వీలైనంత త్వరగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు కూడా శ్రీధర్ బాబు అన్ని శాఖల అధికారులను కూడా ఆదేశించారు. ఓవర్ టు యూ.